వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. ఇమ్మడి రవిది వైజాగ్. మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్సు తీసుకున్నాడు. పాన్ కార్డు కూడా ప్రహ్లాద్ పేరుతో ఉంది. ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది ఇమ్మడి రవికి. కరేబియన్ ఐలాండ్ సిటిజన్షిప్ కూడా తీసుకున్నాడు. ఫ్రాన్స్, దుబాయ్, థాయిలాండ్ ఎన్నో దేశాలు తిరిగాడు. అమెరికా, నెదర్లాండ్స్లో సర్వర్లని పెట్టాడు. టెలిగ్రామ్ యాప్లో కూడా పైరసీ సినిమాలు అప్లోడ్ చేశాడు. పైరసీ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్ని ప్రమోట్ చేశాడు. ఐబొమ్మ సైట్ని క్లిక్ చేయగానే బెట్టింగ్ యాప్ సైటు ఓపెన్ అవుతుంది. సినిమా మధ్యలో కూడా బెట్టింగ్ యాప్ ప్రకటనలు వచ్చాయి. వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడు. దమ్ముంటే పట్టుకొని చూద్దామని సవాల్ విసిరాడు. ఇమ్మడి రవి ఇప్పుడు ఎక్కడున్నాడు మరి? హైదరాబాద్ పోలీసును అంత తక్కువ అంచనా వేయద్దు. కొన్ని నెలల పాటు శ్రమించి ఇమ్మడి రవిని పట్టుకున్నాం. ఇమ్మడి రవిని పట్టుకున్న తర్వాత చాలామంది పోలీసులపైన మీమ్స్ చేస్తున్నారు. ఇది సరైంది కాదు. చేసే వాళ్ళపైన కూడా నిఘా ఉంటుంది. ఫ్రీగా వస్తుంది కదా అని ఐబొమ్మని ఎంకరేజ్ చేశారు. కానీ మీ డేటా మొత్తం చోరీకి గురైంది. ఆ విషయం మర్చిపోయారు చిరంజీవి.